ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా. పేదరికం లేని సమాజమే చూడాలనే తన కోరిక అని చెబుతూ స్వచ్ఛ ఆంధ్ర సాకారం అవుతుంది అని చెప్పి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో మాట్లాడారు. అయితే ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, సంపదను సృష్టించి పేదవాళ్లకు పంచాలి, ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే అది అధికారుల వల్లే వస్తుంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలి అని చెప్పాం, ఇప్పుడు పిల్లలే సంపద అని చెబుతూ ఉన్నాం. కనుక ఒకరు ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురిని కనాలి, పిల్లలే సంపద అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే 30,000 రూపాయలు ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు. నాలుగో బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన మాట్లాడడం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా ఉంది. పిల్లలు భారం అనుకోకూడదు, వాళ్లే సంపద అని గుర్తించాలి. తల్లికి వందనం క్రింద 15,000 రూపాయలు అందిస్తున్నాం, భగవంతుడు కరుణిస్తే ఇంకా ఈ మొత్తాన్ని పెంచుతామని మాట్లాడారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి అంటే, ఒకసారి ఎమర్జెన్సీ నాటి కాలాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు పర్టిక్యులర్గా ఒక వర్గానికి మాత్రమే బలవంతపు ఆపరేషన్లు చేయించారు. ఈ యొక్క జనాభా నియంత్రణ అనేది పాటించేది కూడా ఒక వర్గం వారు. ఆ వర్గం ఎవరో మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి నేను నోటితో చెప్పాలా. కనుక ఇప్పుడు డెమోగ్రఫికల్ చేంజెస్ జరిగిపోతూ ఉన్నాయి. భారతీయులందరికీ ఒకే రూల్ ఉండాలి, అందరూ ఒకేలాగా ఉండాలి అంటే ఈ యొక్క మార్పులు కూడా రావాలి. ఒక వర్గం వారు పెరగడం, ఒక వర్గం వారు తరగడం ఎప్పుడు మంచిది కాదు. అందరూ ఆరోగ్యకర రీతిలో ఒక ఆర్గానిక్ వేలో అందరూ పర్ఫెక్ట్గా ముందుకు సాగాలి. ఈ డెమోగ్రఫికల్ చేంజెస్ చాలానే వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని బేరీజు వేసుకొని ఈ విధమైనటువంటి పిలుపునివ్వడం జరిగింది. మూడో బిడ్డన కంటే 30,000, నాలుగో బిడ్డన కంటే 40,000 ఇస్తాం, బిడ్డల్ని కనడం కోసం ఎప్పుడూ కూడా ఆలోచించకండి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.